మన లివర్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టీ అని ఒక రక్త పరీక్ష ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు హెచ్బిఎస్ఏజీ యాంటీ హెచ్సివి, హెపటైటిస్ బికి హెచ్బిఎస్ఏజీ, హెపటైటిస్ సికి యాంటీ హెచ్సివి, ఈ 3 రక్త పరీక్షలు కంపల్సరీ లివర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. నెక్స్ట్ థింగ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో లివర్ని క్షుణ్ణంగా చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్తో పాటు మిగిలిన ఆర్గాన్స్, కిడ్నీసు, స్ప్లీను ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంటుంది. బట్ బేసిక్ లివర్ టెస్ట్లో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ని మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్టు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఆర్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో కొద్దిగా ఏదన్నా కొంచెం అనుమానం ఉండా, ఫ్యాటీ లివర్ కానీ లేదంటే లివర్ పక్కన ఉన్న రక్తనాళాలు ఉబ్బినట్టు కానీ, స్ప్లీన్లో ఏమన్నా వాపు కనిపించినప్పుడు కానీ, ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కానీ ఫర్దర్ టెస్టింగు ఫైబ్రో స్కాన్ అని ఒక రకమైన లివర్కి స్పెషల్ స్కాన్ ఒకటి ఈ మధ్యకాలంలో అవైలబుల్గా ఉంది. ఈ ఫైబ్రో స్కాన్ వల్ల లివర్ మీద ఉన్న కొవ్వు శాతాన్ని పర్సంటేజ్ ప్రకారం మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. లివరు డ్యామేజ్ అవుతున్నప్పుడు మెత్తగా ఉండాల్సిన లివరు నెమ్మదిగా గట్టిపడటం జరుగుతుంది. ఇనీషియల్గా దీన్ని ఫైబ్రోసిస్ అంటారు, దాని తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ అంటం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ని కూడా ఫైబ్రో స్కాన్లో మీడియన్ కేపీఏ అనే ఒక వాల్యూ ద్వారా లివర్ యొక్క స్టిఫ్నెస్ని ఎర్లీ స్టేజెస్లోనే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో బేసిక్ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ తర్వాత ఫైబ్రో స్కాన్ చేసుకుంటే మన లివర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు వల్ల హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అని 2 రకాల వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హెపటైటిస్ వైరసెస్ మనకి అక్యూట్గా వస్తే దానివల్ల మనకి ఇమీడియట్గా జాండీసు, లో గ్రేడ్ ఫీవరు, వాంతులు, వికారం ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కానీ లక్ ఏంటి అంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేది దీర్ఘకాలికంగా మన బాడీలో ఉండవు. అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారు. డెఫినెట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ 1% మందిలో లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేసి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఈ హెపటైటిస్ ఏ అండ్ ఈ వల్ల ఉండే అవకాశం ఉంటుంది. సో కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోకుండా ఉంటే ఈ వైరసెస్కి మనం దూరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.